Hello everyone, welcome to my channel. This is our Ravi Kumar and ఈరోజు మనము తిటుకుపై గూడెం నుంచి సీతంపేట ప్రయాణం. ఈ ప్రయాణంలో చాలా అద్భుతాలు చూడొచ్చండి. పచ్చని చెట్లు, కొండలు, అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోను మనం చూసి ఎంజాయ్ చేద్దామా? చూసేయండి మరి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా అందమైన చెట్లతో, పుట్లతో ఎంత అందంగా ఉంటుందంటే అది నా కళ్ళతోనే కాదు, మీ కళ్ళతో కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను. సో ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఆ వ్యూ. పైన హైవేలా ఉంది కదా, అది పెద్ద హైవే ఏం కాదు, ఓన్లీ ఫర్ వన్ వే, బట్ అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఎంత ఎత్తులో నుంచి ఉన్నామంటే మనం అంత ఎత్తులో నుంచి మనం కిందికి చూస్తూ ఉంటే చిన్న చిన్న గోడలు కనిపిస్తాయి, విలేజెస్. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మనం వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వన్ వే కాబట్టి చాలా స్లోగా బండి మీదైనా కార్ మీదైనా ఎనీ వెహికల్ నెమ్మదిగా వెళ్ళాలి. అప్పుడే మనం ఎంత నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలం. ఇలాంటి ట్రిప్పులు ఎప్పుడయ్యాలో తెలుసా? మనసుకి కష్టంగా ఉన్నప్పుడు, లేదా ఆఫీస్ వర్క్, ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ట్రిప్పులు వేస్తూ ఉంటే మనసుకి ఎంతో హాయిగాను ఉంటుంది. ఒక మెంటల్ స్ట్రెస్ నుంచి మనం బయటికి రావచ్చు. ఎంతో మనసుకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ కొండలు ఎంత పచ్చగా ఉందో మీరు చూస్తున్నారు కదా. సో నాతో ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఈ జంక్షన్ నుంచి పొల్ల, నీలకంఠపురం, గుమలక్ష్మీపురం వెళ్ళే రహదారులండి. ఎటు నుంచి వెళ్ళినా మంచి వ్యూస్ వస్తాయి. చూసారు కదండి ఎంత ఎత్తుగా ఉన్నాయో కొండలు. మనం వన్ వేలో వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్ సేమ్ టైం ఆ వ్యూ చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఆ క్లౌడ్స్, ఈ ట్రీస్ చాలా గ్రీన్గా ఎంత పచ్చగా ఉందో. మీకు కూడా నాతో రావాలనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మీరు ఇటువైపు రావచ్చు, జాగ్రత్తగా రావచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో కొన్ని మంచినీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు పారుతూనే ఉంటాయి. లైక్ దీన్ని ఊట వాటర్ అంటారు. ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. చాలా మినరల్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది కొండ వాగు నుంచి ప్రవహిస్తున్నది నీరు. ఇది ఎప్పటికీ ఇంకదు. వర్షాకాలమైనా ఇంకదు, ఎండాకాలమైనా ఇంకదు. ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన నీరు, కల్తీ లేని నీరు ఇది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు వాటర్ కూడా తాగుతున్నారు. ఎంత బాగుంటుంది. వాళ్ళు తాగుతారా చెప్పండి.
ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. అదేంటో తెలుసా? ఇక్కడ సున్నపు రాయి అని ఒక రాళ్ళు ఉంటాయి. దాన్ని మనం ఆ స్టోన్స్ తీసుకెళ్ళి మనం దాన్ని మెల్ట్ చేసి మన వాకిల్లో ముగ్గుల్లా కూడా ఉపయోగించవచ్చు. ఇది పండగలప్పుడు సున్నంలా కూడా మా గిరిజనులు ఉపయోగిస్తూ ఉంటారు. చూసారు కదండి. మీకు చిన్న శాంపిల్ వేసి కూడా చూపిస్తాం ముగ్గులు ఎలా వేయచ్చు. చూసారు కదండి. మనకి ఒక నేమ్ కూడా రాస్తున్నారు అక్కడ, హెచ్ అనే నేమ్. మనం ఇలా వెళ్తున్న దారిలో కొంతమంది మనుషులు కనిపించారు. వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళని అడిగితే ఇటువైపు చాలా రేర్గా వెహికల్స్ వస్తాయి కాబట్టి మనం ఎటెల్లా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎటు చూసినా నిర్మానుష్యంగా ఉంది. మనుషులు కూడా ఎవరు ఎక్కడా కనిపించట్లేదు. సో మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ మంచిగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. చాలా స్పీడ్గా వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం భద్రంగా వెళ్ళాలి. అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాము, మనకి హ్యాపీ కూడా. చూస్తున్నారు కదా టర్నింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి. వన్ వే రోడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే అక్కడ ఉన్న క్లైమేట్ను కూడా మనం ఆస్వాదించవచ్చు. వెళ్ళే రహదారిలో చాలా మామిడి చెట్లు వస్తాయి. అవి ఏంటంటే కొండ మామిడికాయలు అని అంటారు. అవి చాలా స్వీట్గా ఉంటాయి. వెళ్తున్నప్పుడు కూడా సమ్మర్ టైంలో అయితే చాలా మామిడికాయలు దొరుకుతాయి. చాలా చిన్నగా ఉంటాయి సైజ్, బట్ చాలా స్వీట్గా ఉంటుంది. వెళ్ళే రహదారిలో అయితే చాలా చెట్లు పొట్లు అన్నీ ఎదురవుతాయి. తినేవైతే ఎక్కువ మామిడికాయలే ఎదురవుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే మా గిరిజనులేనండి పర్యావరణాన్ని రక్షించేది. ఇది తెలుసా? ఇప్పుడు వస్తున్న చెట్లు సాంబ్రాణి తయారవుతుందంట. నాకు పర్టికులర్గా తెలియదు, బట్ సాంబ్రాణి తయారవుతుందంట. దాన్ని మనం పూజకి కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, రోడ్డు వెంట ఉన్న చెట్లన్నీ అయ్యానండి. వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది బాగా అడవి ప్రాంతం కాబట్టి విషపూరితమైన పాములు ఉంటాయి. తర్వాత వచ్చేసి కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి. సో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. అండ్ కింద దిగినప్పుడు కూడా ఏమైనా విసుపు పురుగులు ఉన్నాయేమో చూసుకుంటూ మనం దిగాలి. ఏదైనా వెహికల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇప్పుడు మనం దోనుబాయ్ అనే ఊరికి వచ్చేసాం. ఈ దోనుబాయ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, చాలా పెద్ద విలేజ్ ఉంటుంది, ఇంకా సంథింగ్ ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది, ఒక మినీ హాస్పిటల్ కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే డెవలప్డ్ ఏరియా, డెవలప్డ్ విలేజ్ అనే చెప్పవచ్చు. చూస్తున్నారు కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ బాయ్సా. ఇక్కడ నుంచి చాలా విలేజెస్ ఉంటాయండి, కానీ అవి కనిపించవు రోడ్ నుంచి, ఎందుకంటే అవి చాలా ఎత్తుగా ఉంటుంది. తర్వాత లోప్ లైన్ కాబట్టి విలేజెస్ కనిపించవు. కాకపోతే దగ్గర ఒక 100 పైగా విలేజెస్ ఉన్నాయండి ఇక్కడ. చూసారు కదండి ఆ క్లైమేట్ ఎంత బాగుందో, ఆకాశాన్ని తాకే కొండలు.
మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ప్రయాణం సాగిస్తున్న సమయం. అసలు ఈ ప్రయాణంలో ఎక్కడ ఆగిపోవాలని లేదు. ఈ ప్రయాణంలో ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మరీ చెప్తున్నాను, రోడ్స్ అలా ఉంటాయి, చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడక్కడ చెట్లు కొట్టేసి ఉన్నాయి. అది మా జీవనోపాధి. ఆ చెట్లన్నీ క్లియర్ చేసి మంచిగా చేసి మాకు కావాల్సిన సీడ్స్ వేసుకుంటాం. అదే మా జీవనోపాధి. చిన్న చిన్న పొలాలు, చెట్లు ఎంత బాగున్నాయి కదా. అందరూ చూస్తున్నారు కదా, నాతో ఎంజాయ్ చేస్తున్నారా మరి? ఇక్కడ వస్తున్న జంక్షన్ నుంచి మనం నీలకంఠపురంకి చేరుకోవచ్చు. రామనగరం, కోసంగి, దంజిపై అట్లా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. వీలుంటే ఇంకోసారి కూడా మేము దాన్ని షూట్ చేసి మీకోసం పెడతాం. ఇక్కడ ఒక అద్భుతమైన చెట్టు ఉందండి. ఆ చెట్టు నుంచి మనకి చాలా పళ్ళు వస్తాయి. అదేంటో అనేది మనం ఇప్పుడు చూసేద్దామా. ఈ పళ్ళు పేరు అయితే సవర భాషలో ఈతు అంటారు. ఇది తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో చూడటానికి. చాలా పెద్ద కాయలు, పళ్ళు. దీన్ని గిరిజనులు అప్పట్లో తినేవారండి. ఇప్పుడు ఎవరు తినడం లేదు, కానీ అప్పట్లో వాళ్ళు ఇలాంటివి తినే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎలాంటి షుగర్, బీపీ ఇలాంటివి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు తినట్లేదు. చాలా జబ్బులకు మనం ఫాలో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.